దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. దేవునికి లోబడుచున్న సృష్టి అనే ఒక విషయాన్ని మనము ధ్యానము చేసుకుందాము. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగులు ఆశతో తేరి చూచుచున్నది. సృష్టి అనేది మరి దేవుని కొరకు ఎదురు చూస్తున్నట్టు మనము దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నాం. దేవుడు చేసిన సృష్టి దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. ఇక్కడ చూసినట్లయితే మరి మానవుడు రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనంలో సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజించుచున్నాడు. మానవుడు ఏం చేస్తున్నాడు? సృష్టిని పూజిస్తున్నాడు. సృష్టి ఏమో దేవుని కొరకు ఎదురు చూస్తున్నది. చూడండి, అంటే మానవుడు ఎంత దేవునికి అవిధేయుడుగా ఉంటున్నాడో మనము దేవుని యొక్క వాక్యం ద్వారా చూడగలం. దేవుడు సృష్టిని చేసిండు, కానీ సృష్టి కొరకు ఏం చేయాలి? మానవుని కొరకు దేవుడు సిలువలో బలియాగమై ప్రాణం పెట్టిండు. కానీ దేవుడు సిలువలో బలియాగమై ప్రాణం పెట్టిన ఆ మానవుడు సృష్టికి మరి మరి ఆరాధన చేస్తున్నాడు, సృష్టికర్తను చేయట్లేదు. కనుక మానవుని అవిధేయత ఎంత మరి ఒక తెలివి తక్కువతనంగా ఉంటుందో మనము వాక్యాన్ని బట్టి చూడగలం. ఇక్కడ యెషయా గ్రంథము 1వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి పెద్దవారిని చేసి వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటున్నాడు. ఇశ్రాయేలుకు తెలివి లేదు అంటున్నాడు ఇక్కడ. ఎందుకు తెలివి లేదు? సృష్టికర్త అంటే మానవులు చేసిన దేవుడు మానవుల కొరకు తన ప్రాణం పెట్టి రక్తం కార్చిండు, మానవుని ప్రేమిస్తున్నాడు. అయితే ఈ జీవంగల దేవుణ్ణి మరి వాళ్ళు దేవునికి అవకాశం ఇవ్వక, దేవునికి ప్రార్థన చేయక, దేవుని బైబిల్ చదవక, దేవుని యందు భక్తి చేయక సృష్టిని గౌరవిస్తున్నారు, సృష్టిని పూజిస్తున్నారు. కనుక అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా అంటే ఏదైతే సృష్టి అయితే ఉన్నదో సృష్టితోటి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రాలు. మనము తెల్లారి లేచి పైకి చూస్తూ అంటాం, ఆకాశమును చూస్తూ అంటాం. ఆకాశంతో దేవుడు మాట్లాడుతుంటాడు. భూమిని మనం అంటాము, భూదేవరు అంటాం. భూమితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. భూమి చెవియొగ్గి ఆలకించమంటున్నాడు. ఆకాశము భూమి దేవుని యొక్క మాటలు వింటున్నాయి, కానీ మానవుడు మాత్రము దేవునికి అసలు మాటలు వింటలేడు, విధేయుడు కావట్లేదు, దేవునికి భక్తి అనేది చేయట్లేదు. కానీ సృష్టికి మాత్రము మరి ఎంతో ఖర్చును వెచ్చిస్తున్నట్టు మనం చూస్తున్నాం. కీర్తన గ్రంథము 19వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే, కీర్తనలు 19వ అధ్యాయము 1వ వచనములో, ఆకాశము దేవుని మహిమను వివరించున్నది, అంతరిక్షమైన చేతి పని ప్రచురం చేయుచున్నది, పగటికి పగలు బోచేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నాయట, కానీ మానవుడు మాత్రం దేవుని మహిమను వివరించట్లేదు. దేవుడు మరి ఒక జనరల్ ఒక థింక్ ఉంటుంది, వర్క్ ఈజ్ ఏ వర్షిప్. అందరూ ఏం చేస్తున్నారు? పనిని ఆరాధన చేయాలంటున్నారు. అందుకే పని చేసే ముందు మొక్కి పని స్టార్ట్ చేస్తారు. కానీ ఇక్కడ ప్రకటన గ్రంథంలో చూసినట్లయితే మరి 19వ అధ్యాయంలో, బహుజనుల గొప్ప స్వరము ప్రభువును స్తుతించుడి అంటే వాళ్ళు వర్షిప్ని వర్క్గా పెట్టుకున్నారు. దేవునికి స్తోత్రాలు. కనుక ఈరోజు చాలామంది వారికున్న పనులను, వారికున్న ఆ బిజీని ఎక్కువ మెన్షన్ చేయడము, చెప్పడం చేస్తారు. కానీ దేవునికి అవకాశం ఇద్దాము, దేవుని సన్నిధిలో మరి గడుపుదాము అనేది ఎవ్వరు కూడా చేయకుండా దేవునికి దూరంగా ఉంటున్నారు. కనుక ఆకాశము, ఏ ఆకాశమునైతే సృష్టిని నువ్వు సృష్టికర్తను పక్కవిడి సృష్టిని ఏ సృష్టిని పూజిస్తున్నావో ఆ సృష్టి ఏమో దేవుని పూజిస్తున్నది. మానవుడు మాత్రం సృష్టిని పూజిస్తున్నాడు, కానీ సృష్టిని చేసిన దేవుని పూజించట్లేదు. ఇక్కడ చూడు, మరి దేవుడేమో సృష్టి కొరకు ఏం చేయలే, కానీ మానవుడు కొరకు అయినా ప్రాణం పెట్టిండు, రక్తం కార్చిండు. ఎంతో క్రూరమైన హింస ఉంది, బలైనట్టు మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతున్నాం. ఇంకా మనము యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం చూసినట్లయితే, యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూస్తే, ఇక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు. సూర్యుడా నువ్వు గిబియోనులో నిలుము, చంద్రుడా నువ్వు అయ్యోనులో నిలుము. జనులు తమ శత్రుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగెను. దేవునికి స్తోత్రాలు. పగటికి పగలు బోధ చేసే సూర్యుడు
రాత్రికి రాసే భోజేసే చంద్రుడు ఒక మానవుడు ఆగమంటే దేవుడు ఆపిండు. దేవునికి స్తోత్రాలు. కానీ ఇక్కడ మానవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఈ సందర్భాన్ని కాకుండా సూర్యునికి లేసి సూర్య నమస్కారం చేస్తున్నాడు. చంద్రునికి చేసే పూజలు చంద్రుడికి చేస్తున్నారు మానవుడు. కనుక మరి ఇక్కడ వాక్యము గమనించినట్లయితే సృష్టి ఏమో దేవునికి లోబడుతున్నది. మానవుడేమో దేవునికి లోబడట్లేదు. కనుక మానవుడు ఆ సృష్టిని పూజిస్తున్నాడు. ఏ సృష్టినైతే దేవుడు చేసిండో ఆ సృష్టి అనేది ఆగమంటే దేవుని మాటకు మరి విధేయత చూపింది. ఒక మానవుని ద్వారా సూర్యచంద్రులను దేవుడు ఆపినట్టు మనం వాక్యాన్ని చూస్తున్నాం. కనుక సృష్టికి మనము ప్రాధాన్యత కాదు గాని, సృష్టికర్తకు ప్రాధాన్యత ఇవ్వాలని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. ఇక్కడ ఆదికాండము 7వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, ఆదికాండం 7వ అధ్యాయం 10వ వచనంలో 7వ అధ్యాయం 10వ వచనం చూసినట్లయితే, నోవాహు కాలములో 7 దినములైన తర్వాత ఆ ప్రవాహ జలములు భూమి మీదికి వచ్చెను. 7 దినములైన తర్వాత ఏ ప్రవాహ జలములు? మరి దేవుడు నోవాహుతో చెప్పిండు. ఏమని? మరి ఒక భయంకరమైన పరిస్థితి జరగబోతున్నది. మరి ఒక ఓడను చేసుకోమని చెప్పేసి అన్నప్పుడు నోవాహు ఓడ చేసుకున్నాడు. ఆ ఓడలోకెళ్ళిన 7 రోజుల తర్వాత మరి ప్రవాహ జలములు ఎక్కడికెళ్ళొచ్చినాయట? ఇర్మియా గ్రంథము 10వ అధ్యాయం మనం చూసినట్లయితే 13వ వచనం, ఆయన ఆజ్ఞనియ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. అంటే నోవాహు కాలంలో 40 దినములు 40 రాత్రులు ప్రచండమైన వాన కొట్టిందంటే కారణము దేవుడు ఆజ్ఞ ఇస్తేనే జలరాశులు పుట్టినయి. దేవునికి స్తోత్రాలు. అంటే దేవుడికి సృష్టి లోబడుతున్నది. కానీ సృష్టికర్తకు మానవుడు లోబడలే. ఇంకా మన వాళ్ళు వాన రాకుంటే వాన కూడా మరి రావడానికి కూడా కొద్దిమంది ఆ సంబంధమైన ఆరాధన మొక్కడము గాని వాన కొట్టాలని వాన దేవుడు అని చెప్పేసి కూడా చేస్తున్న సందర్భాలు ఉన్నాయి. కానీ ఇక్కడ ఈ వాన అనేది ఎక్కడికి వెళ్ళొచ్చిందంటే దేవుడు ఆజ్ఞిస్తేనే వాన వస్తుంది. కనుక సృష్టికర్తను మనము పూజించాలి, సృష్టిని కాదు. ఇక చూసినట్లయితే మనము జనరల్‌గా చూసుకున్నట్లయితే మరి యోన కాలంలో కూడా చూసినట్లయితే దేవుడు ఒక మత్స్యంకు ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్స్యం ఏం చేసి దేవుని మాటకు లోబడ్డది. మింగుమన్నప్పుడు మింగింది, కక్కుమన్నప్పుడు కక్కింది. సృష్టిలో ఉన్న ప్రతిదీ దేవునికి లోబడుతున్నది. ఇంకా మనము ఆ యొక్క మన దానియేలు గ్రంథంలో చూసినట్లయితే సింహాలు కూడా అతన్ని ఏమి చేయలేకపోయినాయి. కనుక దేవుడు సృష్టి అనేది దేవుని రాకడ కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్నది. కానీ ఆ ఎదురు చూస్తున్న ఆ దేవునికి మాత్రం మానవుడు అవకాశం ఇస్తలేడు. కానీ మరి దేవుడు ఆకాశము ఆలకించమంటున్నాడు. పగటికి పగలు బోధ చేస్తాడు. దేవుని మహిమను ఆకాశం వివరిస్తున్నది కానీ దేవుని మానవుడు మాత్రం మహిమపరుస్తలేడు, పూజిస్తలేడు, గౌరవిస్తలేడు, విలువిస్తలేడు. దేవుని యొక్క మరి యెషయా గ్రంథంలో అంటున్నాడు, నా పిల్లల్ని కని పెద్ద చేసితిని కానీ వారు నాకు లోబడట్లేదంట. దేవుడు బాధపడుతున్నాడు. ఎప్పుడు కూడా ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవునికి మరి సృష్టి లోబడుతున్నాయి గనుక మరి నువ్వు కూడా దేవునికి విధేయుడిగా ఉండి దేవునికి లోబడి దేవునికి అవకాశం ఇచ్చి దేవునితో సహవాసం కలిగి జీవించడానికి ఒక తీర్మానం చేసుకో. ఈ కొద్ది మాటలు ప్రభువు మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ.